గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. కొద్దిగా లైక్ కొట్టండి అబ్బా. వెయిట్ చేస్తే ఒక నిమిషం. కొంచెం లైక్ పైన లైక్ బటన్ ఉంది చూడు, అది కొట్టండి కొంచెం. మనం దోస్తులం కదా. సో ఇవాళ ఏంటంటే మనము సరవణ భవన్ పోయినప్పుడు ఒకటి కూటు అనేసేసి ఒకటి తింటామన్నమాట మనము. అది పప్పు. నేనైతే ముందు పప్పే అనుకుంటుంటే, మరి అది పప్పు కాదు. అయితే అది ఎట్లా చేయాలంటే, ఒక కప్పు పెసరపప్పు, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, చిన్న ఆనియన్ కట్ చేసుకున్న, మిగిలిపోయిన కొబ్బరి పచ్చడి, ఒక 3 నుంచి 4 స్పూన్లు మిగిలిపోయిన కొబ్బరి పచ్చడి, ఉప్పు, దోసకాయ ముక్కలు. అంటే మేము ఎన్ఆర్ఐలం మాకు దోసకాయ ఎక్కడి నుంచి దొరుకుతుంది నువ్వు కూడా ఏం జోకులు చేస్తున్నావా అంటే, క్యూక్యుంబర్ అని దొరుకుతుంది అబ్బా. వైట్ క్యూక్యుంబర్ అని దొరుకుతుంది. ఇదిగో ఇట్లుంటుంది వైట్ క్యూక్యుంబర్ అని. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇది మోస్ట్లీ అయితే ఐజీఏ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. మీరు ఒకవేళ ఆస్ట్రేలియాలో ఉంటే ఈ దోసకాయ అన్నది ఐజీఏ సూపర్ మార్కెట్లో వైట్ క్యూక్యుంబర్ అని దొరుకుతుంది. ఇక లేదు అంటే కీరా దోసకాయ వాడుకోండి, సరేనా. ఇంకా అవి ముక్కలు కట్ చేసుకొని, దోసకాయ ముక్కలు కట్ చేసుకొని, కొంచెం పెప్పర్, బ్లాక్ పెప్పర్ కొద్దిగా, కొంచెం పసుపు. సో పెసరపప్పు మంచిగా ఒక కప్పు పెసరపప్పు తీసి మంచిగా కడిగేసేసి ఉడకడానికి వేయండి. వేసేసి దాని లోపల టమాటాలు, కొంచెం కరివేపాకు, ఆనియన్, కొద్దిగా సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పరు, కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టండి. అది మంచిగా ఒక హాఫ్ ఉడికిన తర్వాత ఈ దోసకాయ ఏది ఉందో అది వేసేయండి. వేసేసి అది కొద్దిగా మంచిగా, అది కూడా కొద్దిగా ఉడికిన తర్వాత, ఇది వైట్ క్యూక్యుంబర్ కదా, ఇది అంటే మన రియల్ ఇండియన్ దోసకాయ కాదు కాబట్టి కొంచెము తొందరగా ఉడికిపోతుంది. పప్పు పెసరపప్పు బాగా ఒక 70% ఉడికిన తర్వాత వేయండి. ఇది వేసి ఇది ఒక జస్ట్ 20% ఉడకబెట్టండి అంతే. దాని తర్వాత ఈ కొబ్బరి పచ్చడి మిగిలిపోయింది, పొద్దున కొబ్బరి పచ్చడి చేసిన అనమాట. పచ్చిమిరపకాయలు, కొబ్బరి, కొంచెం అంత అల్లము, కొద్దిగా జీలకర్ర, ధనియాలు వేస్ట్ చేసేసిన. సో ఇది కూటుకు ఇది ఓకే. ఇది ఈ కొబ్బరి పచ్చడి. సో ఇవన్నీ వేసేసి ఉడకబెడదాం అన్నమాట ఇప్పుడు ఆ పప్పుని. సో ఇది పెసరపప్పు, ఇది ఉడుకుతుంది. దీని లోపల ఇప్పుడు ఆనియన్, టమాటా, కరివేపాకు, పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసేద్దాం. సో ఇవన్నీ వేసేసినాను. ఇది మంచిగా బాయిల్ కానిద్దాం. 75% వరకు మంచిగా ఉడికింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు కొబ్బరి పచ్చడి వేసుకుందాం. అందులో తాలింపు వేసుకుందాము. ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఇంగువ. సో ఇది మిగిలిపోయిన కొబ్బరి పచ్చడితోని దోసకాయ కూటు. నాకు అననీకి వస్తలేదబ్బా, సారీ. అదేందో తమిళ్ వర్డ్, అది సరవణ భవన్ లోపల చేస్తారు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది.